చాలా ఇంపార్టెంట్ అప్డేట్. యూఎస్‌సిఎస్ వాళ్ళైతే ఒక కొత్త రూల్‌నైతే తీసుకొనొచ్చారు. మే 11, 2026న అదైతే ఫైనల్ రూల్ అదైతే పబ్లిష్ చేశారు. జూలై 10, 2026 నుంచయితే ఇది అప్లై అవుతది అని జెప్పేసి. అసలు ఆ రూల్ ఏంటి? దాని వలన ఎవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? దాని లోపల మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? అండ్ డినే అంటే ఏంటి? అంటే దాన్ని డినే చేయడం వలన మనకు వచ్చేటటువంటి నష్టాలేంటి? అండ్ ఒకప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అయ్యేది? సో, ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి కాబట్టి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే ఇప్పుడు యూఎస్‌సిఎస్ తీసుకొచ్చినటువంటి న్యూ రూల్ అన్ని రకాల వీసా వాళ్ళకైతే ఇంప్లిమెంట్ అవుతది. హెచ్-1 వీసా, ఎల్-1 వీసా, ఎఫ్-1 వీసా అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అండ్ గ్రీన్ కార్డ్‌లో ఉన్న వాళ్ళకి ఎక్సెప్ట్ సిటిజన్స్‌కి తప్ప అంటే సిటిజన్స్‌కి ఒక 2 ఫార్మ్స్ తప్ప రిమైనింగ్ అందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతది అని చెప్పేసి. సో, అసలు అదేంటి అనంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఇప్పుడు హెచ్-1 వీసా కానియండి, ఎల్-1 వీసా అంటే న్యూ వీసా ప్రాసెస్ కానియండి, లేకపోతే ఎక్స్‌టెన్షన్స్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండ్ పేపర్స్ యూఎస్‌సిఎస్‌కి పంపిస్తూ ఉంటారు. అందులోపల సిగ్నేచర్ చేసుంటది కదా! ఆ సిగ్నేచర్ ఒరిజినల్ సిగ్నేచర్ కాకుండా ఇలా డిజిటల్ సిగ్నేచర్ ఉండి పంపిస్తున్నారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక కంపెనీ నుండి ఒక 30-40 రంతా అప్లికెంట్స్ ఇలా అప్లికేషన్స్ రంతా వస్తున్నాయనుకోండి. అందులోపల ఎంప్లాయర్సే కావచ్చు, ఈవెన్ అప్లికెంట్సే కానియండి అండ్ అటార్నీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలా డిజిటల్ సిగ్నేచర్‌తోనే వస్తూ ఉన్నాయి. సో, వాటినైతే యాక్సెప్ట్ చెయ్యము అని జెప్పేసి. వాటిని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చెయ్యరా అంటే అలా కాదు. సో, చెప్తాను అదేంటి అనేది కూడా. సో, ఆల్మోస్ట్ ఒక 20-30 ఒక కంపెనీ నుంచి వచ్చాయి అని అనుకోండి. అందులోపల ఓన్లీ ఒక్కటి మాత్రమే ఒరిజినల్ సిగ్నేచర్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా కాపీ పేస్ట్ లాగా ఉంటున్నాయి అని జెప్పేసి. సో, అలా ఉండడం వలన ఏంటి అంటే అది ఫోర్జరీ కిందకొస్తది. అండ్ ఒక స్కామ్ లాగా గూడా అవ్వచ్చు. ఎందుకు అనంటే ఒకవేళ ఆ సిగ్నేచర్ ఓల్డ్‌వి అయ్యి ఉండొచ్చు. అంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ లోపల ఆ సిగ్నేచర్ ఉండొచ్చు. మేబీ దానినే కాపీ చేసి పెడుతున్నారా? ఈవెన్ అటార్నీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఓల్డ్ డాక్యుమెంట్సే అయ్యుండొచ్చు. సో, ఇలా ఏవైనా చేసి పెడుతూ ఉండొచ్చు అని జెప్పేసి. సో, అట్లా చేస్తే అదొక స్కామ్ కింద కూడా అవ్వచ్చు. సో, ఇక ముందు నుంచి అలాంటివి జరగకూడదు అని జెప్పి. దీంట్లో కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పర్టిక్యులర్‌గా ఒక ఫార్మ్‌ని తీసుకుంటే అందులోపల అంటే I-129 ఏదైతే ఉందో 3000 ఎబోవ్ వరకు కూడా సేమ్ ఈ డిజిటల్ సైన్‌ని కాపీ పేస్ట్ చేశారు అని జెప్పేసి. సో, ఇలా చేయడం వలన ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ తలెత్తొచ్చు. అండ్ మెయిన్ అదే అంటే ఏదైనా ఫోర్జరీ కింద వచ్చి ఉండొచ్చు కాబట్టి, సో, ఇక ముందు నుంచి ఇలా చేస్తే డినే చేస్తాము అని చెప్పారు. అదేంటి ఒకప్పుడు దీనిని యాక్సెప్ట్ చేసేవాళ్ళా అంటే ఇన్ని రోజులు అంటే, ఇన్ని రోజులు కూడా అలా ఏమి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే ఆర్ఎఫ్ఈస్ అలా పడేవి. దానిని అంతగా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. మరీ పర్టిక్యులర్‌గా చూసినప్పుడు ఆర్ఎఫ్ఈస్ అలాంటివి పడేవి. బట్ ఇక ముందు నుంచి ఏంటంటే దాని మీద చాలా వరకు కాన్సంట్రేట్ చేయడం అండ్ ఈ ఈ డినే చేయడం అని జెప్పేసి. సో, డినే అనంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి ఏదైనా ఒక ప్రాసెస్ ఉందనుకోండి. అంటే ఎక్స్‌టెన్షన్ కానియండి ఆర్ ఏదైనా ఒక న్యూ వీసాకి రానియండి. పర్టిక్యులర్‌గా మనం మనీ పే చేయాల్సిందుంటది. అటార్నీ ఫీ అని జెప్పేసి అది ఇది అని జెప్పేసి. సో, $3,000, 2,000, 3,500 ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం పే చేయాల్సిందుంటది కదా! సో, డినే అవ్వడం అనంటే ఇప్పుడు మనకి రిజెక్ట్ అయిందని అనుకోండి. కొన్ని నాన్ రిఫండబుల్ ఉంటాయి చూసారా? అవి అసలు మనకి మనీ రావు. బట్ రిమైనింగ్ మనీ మాత్రం మళ్ళీ వెనక్కిస్తారు. అంటే రిజెక్ట్ అయినప్పుడు. అదే గనుక డినే అనంటే ఇంక మనకి మనీ మాత్రం అస్సలిక రావన్నట్లు. సో, మొత్తం కూడా మనీ రావు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. ఇంక మనం ఏమి చేయలేమంటే మీకు పర్టిక్యులర్‌గా ఒక నమ్మకం ఉంది అని అనుకోండి. అంటే లేదు మాది ఫిజికల్ సిగ్నేచరే అసలెందుకు డినే అయ్యిందో మాకు తెలియదు అని అన్నప్పుడు యూఎస్‌సిఎస్‌కి మనం కంప్లెయింట్ చేసుకోవచ్చు. అంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ $700-800 ఎంతో కూడా వాళ్ళకి పే చేయాల్సిందుంటదంట. సో, ఇలా ఒక ప్రాసెస్ ఉంటది కాబట్టి, సో, ఇక ముందు నుంచి అంటే ఈజీగా ఆర్ఎఫ్ఈస్ పడడము అలాంటియుంటే బాలేదు. మొత్తానికి డినే చేస్తేనే కొంచెం చేంజెస్ వస్తాయి అని జెప్పేసి న్యూగా ఈ రూల్‌నయితే తీసుకొనొస్తున్నాం అని జెప్పి. అండ్ ఏ వీసా అయినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వీసా కానియండి, ఎల్ వీసా కానియండి, మనీ ఏంటంటే కంపెనీనే బెట్టుతది. అంటే మనకి ఎక్స్‌టెన్షన్స్‌కి కానియండి, మనము ఈవెన్ ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్ టికెట్స్‌తో సహా మనకి కంపెనీనే పెట్టుకుంటది గానీ,
ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కంపెనీ అయినా కూడా ఇప్పుడు మనకి ఎక్స్‌టెన్షన్ అనగానే వెంటనే రాదు కదా! పై వాళ్ళ నుంచి అందరి దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ వచ్చాక ఆ తర్వాత మనది ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతూ ఉంటారు కంపెనీస్ త్రూ. బట్ మళ్ళీ అది డిలే అయిందనుకోండి, మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి మనం. అంటే కంపెనీకి చెప్పడము. ఆ టైం లోపల వాళ్ళు చేస్తాము అనొచ్చు, చెయ్యము అని గూడా జెప్పొచ్చు. అదొకటి ఉండొచ్చు. అంటే పే చేస్తారులెండి కానీ, మళ్ళీ అన్ని చోట్ల నుంచి అప్రూవల్స్ రావాల్సిందుంటది. సో, అక్కడే చాలా టైమ్ టేకింగ్ అవుతుంటది. కొంతమంది వాళ్ళ ఓన్‌గా గూడా పెట్టుకునే వాళ్ళున్నారు అనుకోండి. సో, అది ఏ చాలా ప్రాబ్లమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సల్టెన్సీస్ త్రూ కొత్తగా ప్రాసెస్ చేసుకునే వాళ్ళెవరైనా ఉన్నారు అని అనుకోండి. సో, వాళ్ళకేంటంటే చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. అంటే ఓన్‌గా మనీ పెట్టుకున్న వాళ్ళెవరైనా ఉంటే. అది అండ్ మనది I-94 ఎక్స్‌పైరీ అవుతూ ఉంది. సో, ఆ టైం లోపలనే ఇలా డిలే అయింది అని అనుకోండి. ఆ డేట్ దగ్గరకొచ్చింది. సో, ఈ సిగ్నేచర్‌ని బేస్ చేసుకొని దానికి ఏదన్నా అయినా కూడా అది కూడా చాలా రిస్కీ కాబట్టి, సో, ఇక ముందు నుంచి ఏంటంటే చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండాలి అని జెప్పి, ఇక ముందు నుంచి సిగ్నేచర్ పెట్టి స్కాన్ కాపీ ఎలోనే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకొని దాని మీద ఫిజికల్ సిగ్నేచర్ చేసి, ఆ తర్వాత మళ్ళీ దానిని స్కాన్ చేసి అలా పంపించాలి కానీ, ఆల్రెడీ కాపీ పేస్ట్ చేయడాలు, సో, ఇలాంటివైతే చేయకూడదు అని జెప్పేసి. అండ్ అంటే వాళ్ళకి దగ్గరికెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకింక అర్థమైపోతది. ఏది కాపీ పేస్టు, ఏది ఫిజికల్‌గా పెట్టేసి స్కాన్ చేసి పంపించారు అని చెప్పి. సో, ఇక ముందు తప్పకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ I-129, I-129ఎస్, I-539, I-765 ఇలా చాలా ఉంటాయి గదా! సో, నేను అన్నీ గూడా స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను. కొంచెం నేను చెప్పేటప్పుడు అటు ఇటు అయినా కూడా మీకు అందులోపల అన్నీ కూడా అర్థమవుతాయి. సో, ఇట్లా ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళేటప్పుడు ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా ఉంటాయి గదా! ఈవెన్ స్టూడెంట్స్ గూడా సేమ్ అందరికి కూడా ఇదే ప్రాసెస్. సో, అందరు కూడా ఒరిజినల్ సిగ్నేచరే ఎస్పెషల్లీ బయట అటార్నీస్ కానియండి, అండ్ డిపెండెన్సీస్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కానియండి, అంటే హెచ్-4 ఈఏడీస్ ఉంటాయి కదా! వాళ్ళు కానియండి, అండ్ సరే అప్లికెంట్స్ ఎవ్వరైనా కూడా వాళ్ళ యొక్క ఒరిజినల్ సిగ్నేచర్‌ని అంటే ఫిజికల్‌గా పెట్టి దానిని స్కాన్ చేసి పంపించాలి అని చెప్పి ఇది ఇంక జూలై 10థ్ నుంచయితే ఇంక ఇంప్లిమెంట్ అవుతది. అండ్ మళ్ళీ మన యొక్క ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో యూఎస్‌సిఎస్ దగ్గర ఆల్మోస్ట్ అందరి డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి, కొంచెం అందులోపల ఎలాంటి సిగ్నేచర్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారో అలానే ఉంటే బెటర్ అని జెప్పేసి. నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో డాక్యుమెంట్స్ కానియండి, అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అదే మెడికల్ ఎగ్జామినేషన్‌కెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ పెట్టే సైన్ గానియండి, ఈవెన్ అవి కూడా ఒరిజినల్‌గానే ఉండాలి. సో, ఇలా కాపీ పేస్ట్‌గా అయితే ఉండకూడదు అని జెప్పి. సో, ఇక ముందు నుంచి ఇంక ఫైనల్‌గా ఏమీ లేదు. అలాంటివి అంటే కాపీ కాస్ట్, కాపీ క్యాట్ అలాంటివైతే ఇక యాక్సెప్ట్ చెయ్యము అని జెప్పేసి, ఐ మీన్ కాపీ పేస్ట్‌నయితే యాక్సెప్ట్ చెయ్యము అని జెప్పేసి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ప్రీమియం ప్రాసెస్‌కెళ్ళిన వాళ్ళకి ఇన్‌కేస్ అలాంటిది ఏదైనా పడింది అనుకోండి, కొంచెం టైమ్ ఉంటది గాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రాసెస్ చేసుకోగలరు. బట్ ఎవరైనా ఇప్పుడు అలా ప్రీమియం రాకుండా నార్మల్ ప్రాసెస్ అనుకోండి. ఆల్రెడీ అది చాలా వరకు కూడా టైమ్ టేకెన్. సో, అంత టైం పడుతున్నప్పుడు ఏంటి అంటే వీళ్ళకి ఇలాంటివి ఏదైనా డిలే అయినప్పుడు ఆల్మోస్ట్ వీసాకే ప్రాబ్లము. ఎందుకంటే అన్ని డేస్ అసలు ఇప్పట్లో అయితే చాలా వరకు కూడా డిలేస్ నడుస్తున్నాయి కాబట్టి, సో, ఒకటికి 2 సార్లు మీరు డాక్యుమెంట్స్ పంపించేటప్పుడు మీ వాటితో పాటు అండ్ అటార్నీస్ ఇవి ఎలా ఉన్నాయి అండ్ ఎంప్లాయర్స్ ఎలా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా చూసుకుంటే బెటర్ అని జెప్పి. సో, ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. తప్పకుండా కూడా వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.